ఇక బులెటిన్లోని డీటెయిల్స్ చూస్తే ఇవాల్టి నుంచి రైతు భరోసా నిధులు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70,11,984 మంది రైతులకు పెట్టుబడి సాయంగా దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నగదు బదిలీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక రైతులతో ముఖాముఖి మాట్లాడే వీలు కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,600 మంది రైతు వేదికలకు అనుసంధానం చేసే వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రారంభించారు. లక్షలాది మంది రైతుల సమక్షంలో 1,49,00,000 ఎకరాలకు పెట్టుబడి సాయంగా 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ రోజు నుంచి వచ్చే 9 రోజుల్లోగా రైతులందరి ఖాతాలో నిధులు జమవుతాయని ప్రకటించారు. రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి రోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులోల చేతుల బలి కాకుంటాడు. అప్పులకు మిత్తీలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధుల జమ అయినట్లు తెలిపారు మంత్రి తుమ్మల. రైతులందరి ఖాతాల్లోకి ఎకరానికి 6,000 చొప్పున నిధులు జమ చేసినట్లు చెప్పారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే 9 రోజుల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని చెప్పారు మంత్రి తుమ్మల. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపైన సీఎం చర్చించారు. జిల్లా ప్రజా ప్రతినిధులతో ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.